ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ భారీగానే నమోదైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటలకు పోలింగ్ ముగిసిన పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో కొన్ని చోట్ల అర్ధరాత్రి 12 గంటలు దాటినా పోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారం ఏపీలో 78.36% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఏలూరులో 83.04% ఓటింగ్ నమోదైంది. ఇక కోనసీమ జిల్లాలోనూ 83% పోలింగ్ దాటింది. బాపట్ల, చిత్తూరు, కృష్ణా, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 82%కి పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా పల్నాడు, అనంతపురం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఏపీలోని ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరడంతో భారీగా ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో వర్షం వల్ల కొంత అంతరాయం జరిగినప్పటికీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన అరకు, పాడేరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన నియోజకవర్గాల్లో యథావిధిగా సాయంత్రం 6 వరకు ఓటర్లను అనుమతించారు. మొత్తంగా 3 జిల్లాల్లోనూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ఓటర్లతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ప్రలోభాలకు దిగాయి. కానీ ఓటర్లు ఎవరికి జై కొట్టారనేది మాత్రం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉండటంతో పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన అత్యంత ముఖ్యమైన విశాఖ నగరంలో ఓటింగ్ మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే నమోదైంది. నగర ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కేవలం 58% మాత్రమే నమోదైంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర సగటుతో పోల్చుకుంటే తక్కువగానే ఉండనుందని అంటున్నారు పరిశీలకులు. సుమారు 2 నెలలుగా సాగిన ప్రచారం పోలింగ్ ముగియడంతో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు, కార్యకర్తలు కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర వరకు కీలక నేతలైన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. భారీగా జరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలమనే విషయంపై పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. కోస్తాంధ్రలో చెదరముదురు ఘటనల మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ఓటింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పల్నాడులో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. నర్సరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓ చోట ఏకంగా ఈవీఎంనే బద్దలు కొట్టారు. మొత్తానికి పోలీసులు పగడ్బందీగా వ్యవహరించడంతో హింసాత్మక సంఘటనలు అదుపులోకి వచ్చాయి. ఉదయం పోలింగ్ మొదలైన నుంచే 6 ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్ల ముందు గంటల కొద్దీ వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉండగా అందరి దృష్టి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే కేంద్రీకృతమై ఉంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. ఆయనకు టీడీపీ, బీజేపీ శ్రేణులు సంపూర్ణంగా సహకరించాయి. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ తారలు కూడా ఆయనకు మద్దతు పలకడంతో పిఠాపురం రిజల్ట్ ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో ఈ జిల్లా నుంచి మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రులు కన్నబాబు, తోట నరసింహం, నిమ్మకాయల చినరాజప్ప కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఎన్నికలు హోరాహోరీని తలపించాయి. కృష్ణా జిల్లాలోని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన పామరులో అత్యధిక ఓటింగ్ నమోదైంది. విజయవాడ సిటీతో పాటు మచిలీపట్నం, గుంటూరు కార్పొరేషన్లో భారీగా ఓటింగ్ జరిగింది. పల్నాడులో నర్సరావుపేట, సత్తెనపల్లి, మార్చర్లలో 12 చోట్ల దాడులు జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక ప్రకాశం జిల్లాలోని దర్శి, చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరులో ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది.
ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాయలసీమ ఓటర్లు పోటెత్తారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో అనంతపురంలో దాదాపు 81% పోలింగ్ నమోదైంది. చిత్తూరులో 85, కడపలో 79, కర్నూలు 75, అన్నమయ్య 77, నంద్యాల 81%, శ్రీ సత్యసాయి జిల్లాలో 84% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా దాదాపు అదే సంఖ్యలో ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక పార్లమెంట్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు నంద్యాలలో 71, కర్నూలు 64, అనంతపురం 68, హిందూపురం 68, కడప 73, తిరుపతి 66, రాజంపేట 67, చిత్తూరు 76% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అయితే 2019లో నంద్యాలలో 81%, కర్నూలులో 76%, అనంతపురం 81, హిందూపురం 84, కడప 80, తిరుపతి 80, రాజంపేట 78, చిత్తూరులో 84% పోలింగ్ నమోదైంది. రాయలసీమ పార్లమెంట్ పరిధిలో 2014లో నంద్యాలలో 76%, కర్నూలు 72, అనంతపురం 78, హిందూపురం 81, కడప 77, తిరుపతి 77, రాజంపేట 78%, చిత్తూరులో 83% నమోదైంది. ఇక 2014తో పోలిస్తే 2019లో పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు 2024లో దాదాపు అంతే శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.